అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు ప్రపంచంలో అన్ని సాఫ్ట్వేర్లు అమెరికా కంపెనీ చేతుల్లోనే ఉండేవి. కానీ ఒకరోజు తమిళనాడులోని ఒక చిన్న గ్రామం నుంచి ఒక వ్యక్తి వచ్చి భారతదేశం పేరు ప్రపంచ ఐటీ రంగాలలో గర్వంగా వినిపించాడు. ఆ వ్యక్తి పేరే శ్రీధర్ వెంబు. అతడు స్థాపించినది జుహో. జుహో అంటే సాధారణంగా కంపెనీ కాదు, ఇది భారతీయ ప్రతిభకు, స్వదేశీ టెక్నాలజీకి ప్రతీక. ఇప్పుడు మనం వాడే గూగుల్ వర్క్ స్పేస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వంటి టూల్స్కు మన భారతీయ సమాధానం అదే జుహో. కానీ మీకు తెలుసా, జుహో ఎందుకు స్థాపించబడింది? ఇది కేవలం డబ్బు కోసమా? కాదు. శ్రీధర్ వెంబు లక్ష్యం ఏంటంటే భారత యువతకు ప్రపంచ స్థాయి టెక్నాలజీ గ్రామాల నుంచే సృష్టించామని చూపించడం. అందుకే ఆయన అమెరికాలో ఉన్న పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి భారతదేశానికి వచ్చి గ్రామాల్లో ఆఫీస్ స్థాపించాడు. ఇప్పుడు జుహో ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలలో పనిచేస్తుంది. దాదాపు 100 కోట్ల మంది దీని సర్వీసులు వాడుతున్నారు. ముఖ్యంగా ఈ కంపెనీ ఎటువంటి ఫండింగ్ తీసుకోలేదు, పూర్తిగా స్వదేశీ శ్రమతో ఎదిగింది. జుహో కేవలం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, ఇది భారతీయ ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మనకు చెబుతుంది, స్వదేశంలో ఉన్న ప్రతిభను గుర్తించండి, ప్రపంచాన్ని మార్చండి. ఇంకా జుహో ఆవిష్కరణకు వెనుకున్న నిజమైన కథ తెలుసుకోవాలనుందా? దాన్ని మనం ఒక వీడియో చేశాం. జుహో యొక్క ఆవిష్కరణ మరియు జుహో యొక్క నిజమైన కథను తెలుసుకోవచ్చు. సో డోంట్ మిస్ ఇట్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.